ఓం నమ శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమ. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమ. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరం మే నెల 20వ తేదీ, శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ శుద్ధ చవితి, సౌమ్యవాసరే, బుధవారం. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 1:05 అయింది. భక్తుని నోట భగవద్గీత తాళపత్ర గ్రంథ ప్రతి పారాయణం 0024, అనగా ఈరోజు 24వ రోజు. సాంఖ్యయోగం భగవద్గీతలో 2వ అధ్యాయం 51వ శ్లోకం నుంచి 55వ శ్లోకం వరకు 5 శ్లోకములను పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురుం. ఇప్పుడు 51వ శ్లోకం. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణా జన్మబంధ వినిర్ముక్తా పదం గచ్చంత్యనామయం. 51వ శ్లోకానికి తాత్పర్యం ఇలా ఉంది. ఆ విధంగా భక్తి యోగమునందు నియుక్తులై మహర్షులు, భక్తులు ఈ భౌతిక జగమునందు కర్మఫలముల నుండి తమను తాము ముక్తులను చేసుకొందురు. ఆ విధంగా వారు జనన మరణ చక్రము నుండి విడుదలను, భగవద్ధామమును చేరుట ద్వారా దుఃఖరాహిత్య సిద్ధిని పొందుచున్నారు. ఇప్పుడు 52వ శ్లోకం. యదా తే మోహకలితం కలిలం యదా తే మోహకలిలం బుద్ధిర్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతస్య శ్రుతస్య చ. ఈ 52వ శ్లోకానికి తాత్పర్యం: నీ బుద్ధి అజ్ఞానమనే కల్మషాన్ని అధిగమించినప్పుడు నీవు విన్న విషయాలు, వినబోయే అర్థాలు విరక్తిని కలిగిస్తాయి. ఇప్పుడు 53వ శ్లోకం. శృతి విప్రతి పన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా. శృతి విప్రతి పన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధి తదా యోగమవాప్స్యసి. 53వ శ్లోకానికి తాత్పర్యం: నానా విధములైన అర్థవాదాలు ఎన్నో వినడం వల్ల చలించిన నీ మనస్సు పరమార్థ జ్ఞానమునందు స్థిరంగా ఎప్పుడు నిలిచి ఉండునో అప్పుడు నీవు ఆత్మజ్ఞానం పొందగలవు. ఈ విధంగా కృష్ణుడు ఎన్నో విషయాలను అర్జునునికి తెలియజేశాడు. ఇప్పుడు అర్జున ఉవాచ. 54వ శ్లోకం. స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవ స్థితధీ కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. ఈ 54వ శ్లోకానికి తాత్పర్యం: అప్పుడు అర్జునుడు ఇలా అడిగాడు: ఓ కేశవ, సమాధి నిష్ఠ పొందిన స్థితప్రజ్ఞుడి లక్షణములు ఏవి? అతడు ఏ విధంగా మాట్లాడును? అతని భాష, ప్రసంగము ఎలా ఉంటాయి అన్నాడు. అప్పుడు భగవాను వాచ. శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా అంటున్నాడు.
55వ శ్లోకం, ఈనాటి చివరి శ్లోకం. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మానా తుష్టస్థిత ప్రజ్ఞస్తదోచ్యతే. 55వ శ్లోకానికి తాత్పర్యం. భగవానుడు ఇలా అంటున్నాడు: ఓ పార్థ, మనుజుడు మనోకల్పితములైన సర్వకామములను ఎప్పుడు త్యజించును మరియు ఆ విధంగా శుద్ధిపడిన మనస్సు ఎప్పుడు ఆత్మయందు తృప్తినందును అప్పుడు అతడు నిశ్చలమైన బుద్ధి కలవాడని చెప్పబడును. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురుం. ఇప్పుడు ఈ భగవద్గీత తాళపత్ర గ్రంథం ప్రతిని మనం ఆదివారం నుంచి బుధవారం వరకు పాడుకున్నాం కదా. మరల ఆదివారం రోజున మళ్ళీ ఈ తాళపత్ర గ్రంథాన్ని పాడుకుందాం. అంతవరకు సెలవు. మరి రేపటి నుంచి శివానంద లహరి శ్లోకములను పాడుకుందాం. ఓం నమో శ్రీకృష్ణం వందే జగద్గురుం. ఓం నమ శివాయ. సర్వే జనా సుఖినో భవంతు. అందరు బాగుండాలి, అందరూ ఉండాలి. నమస్కారం. సెలవు.